ఏపీ ఎక్సైజ్ శాఖ మంత్రి టీడీపీ నేత కొల్లు రవీంద్ర వైసీపీ నేతలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. విష సర్పం కంటే వైసీపీ నేతలే ప్రమాదకరమని ఆయన వ్యాఖ్యానించారు. బందర్ పోర్టును గోగిలేరుకు తరలించేందుకు మాజీ మంత్రి పేర్ని నాని కుట్ర పన్నారని, అందుకు సంబంధించిన లేఖలు రాశారని కొల్లు రవీంద్ర ఆరోపించారు. మచిలీపట్నం ప్రాంతంలో మడ అడవులను ఆక్రమించి అక్రమంగా చెరువులు తవ్వించారని పేర్ని నానిని ఉద్దేశించి విమర్శించారు. గత ప్రభుత్వంలో వైసీపీ నేతలు అధికారులను బ్లాక్మెయిల్ చేసి భూములు దోచుకున్నారని, వారి అవినీతి అంతులేనిదని మండిపడ్డారు. గతంలో బందర్ పోర్టు కోసం టీడీపీ నేతలు ఉద్యమాలు చేస్తే వైసీపీ నేతలు వారిని పెయిడ్ ఆర్టిస్టులని అవహేళన చేశారని గుర్తు చేశారు. అందరికీ నమస్కారం. వైసీపీ నాయకులు మాట్లాడుతున్నటువంటి మాటలు చూస్తూ ఉంటే నాడు పీకల కోసి నేడు నీతులు మాట్లాడుతూ ఉన్నారు. మరి ఈ రోజున వైసీపీ నాయకులు ఉత్తర కుమార ప్రగల్భాలు పలుకుతూ ఉన్నారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల్ని రోడ్డున పడేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. నిన్న ఒక స్వయం ప్రకటిత మేధావి, వాళ్ళని మేధావులా ఊహించుకుంటా ఉన్నారు. ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి నిర్ణయాల వల్ల రాష్ట్రం చాలా ముందుకెళ్ళింది, చంద్రబాబు నాయుడు గారు పీపీపీలు తీసుకొచ్చి అనే దాని మీద మాట్లాడుతూ అసలు చేతకానటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటే నిజంగా సిగ్గేస్తుంది వాళ్ళని చూస్తూ ఉంటే. వాళ్ళు ఈ రాష్ట్రంలో పుట్టడమే మన దౌర్భాగ్యం. జగన్మోహన్ రెడ్డి గారు క్రిమినల్ మైండ్ మనందరికీ తెలిసినటువంటి విషయమే. ఆ క్రిమినల్ మనస్తత్వమే 5 సంవత్సరాలు రాష్ట్రం అన్ని విధాలా కూడా నష్టపోయింది. ఇవాళ రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, వాళ్ళు చేసినటువంటి విధ్వంసం వల్ల రాష్ట్రంలో ఆదాయం లేదు. ప్రజలకి సంక్షేమ కార్యక్రమాలు అందించాలంటే వనరులు సమకూర్చుకోవాలి. ఒక పక్క యువతకు ఉద్యోగాలు లేవు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించుకోవడానికి సంస్థలని ఆహ్వానించుకోవాలి. ఇవాళ ఇవన్నీ కూడా చేసుకుంటూ ఒక పక్క ప్రభుత్వ రంగ సంస్థలను కూడా ఇవాళ మొన్న ప్రభుత్వ రంగ సంస్థలో ఉన్నటువంటి భర్తీలన్నీ కూడా పూర్తి చేయడానికి మెగా డిఎస్సి కూడా కండక్ట్ చేసి దాదాపు 16,000 మందికి ఉద్యోగాలు ఇచ్చి, తర్వాత గ్రూప్ 1 గ్రూప్ 2 పోస్టులు తీపిచ్చి, అదే రంగా పోలీస్ కానిస్టేబుల్స్ పోస్టులు తీపిచ్చి ఇవాళ 1000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. ప్రైవేట్ రంగం ద్వారా లక్షలాది మందికి దగ్గర 6 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించడం, 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో ఇవాళ ఒక పక్క గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, యువ నాయకుడు నారా లోకేష్ గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి కృషి ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళకి ఏం మాట్లాడాలో అర్థం కాక చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతూ ఉన్నారంటే నిజంగా ఇలాంటి వ్యక్తులు మన పుట్టడం మన దౌర్భాగ్యం, మన రాష్ట్రంలో రావడం దౌర్భాగ్యం. నిజంగా వాళ్ళు మేము ఒకటే అడుగుతా ఉన్నాం. ఇవాళ మీరు మెడికల్ కాలేజీలకి శ్రీకారం చుట్టింది అన్న ఎన్టీ రామారావు గారు. ఆనాడు మొట్టమొదటి ప్రభుత్వ మెడికల్ కాలేజీలో చదువుకునే అవకాశం కల్పించినటువంటి వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. తర్వాత రాష్ట్రంలో 22 మెడికల్ కాలేజీలని ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేసి మన రాష్ట్రంలోనే మరి డాక్టర్స్ని తయారు చేసినటువంటి ఘనత ఈరోజు ఖచ్చితంగా మరి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి కృషి.